ఒక సిటీకి వెళ్ళినారు అనుకోండి, ఒక పర్సన్ మన సబ్స్క్రైబర్స్ మనకు గుర్తుపట్టి బ్రో నీ వీడియోస్ డైలీ చూస్తాను, మీరు చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తావు, సో ఒక సెల్ఫీ తీసుకుంటాను, బట్ నా ఛానల్ డిమానిటైజేషన్ కావచ్చు భయం ఉంటాయన్నమాట. ఏదో ఒక మెయిల్ గిన వచ్చింది అనుకోండి, ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, భయం ఉంటాయన్నమాట. బట్ అలాగినా తీసుకున్నారనుకోండి మీకు మానిటైజేషన్ అవుతుంది, మళ్ళీ మీకు రిజెక్ట్ అవుతుంది. గైస్ ఈ వీడియో న్యూ క్రియేటర్స్ కోసం, ఎవరికైతే 4000 వాచ్ టైం కంప్లీట్ కాలేదో, సో ఎవరికైతే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదో, ఈ వీడియో చూడకుంటే మీకు ఎప్పటికీ మానిటైజేషన్ కాదు. ఎలా అంటే చూడండి, మీకు మొత్తం ఈ వీడియో మొత్తం A to Z చెప్తాను. సో 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాకుంటే, సో ఈ వీడియో చూడకుంటే మానిటైజేషన్ కాదని నేనైతే చెప్తున్నమాట. మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ బాధపడతారు అనమాట. ఓకే, సో మరి లేట్ చేయకుండా మరి వీడియోలకి తెలియపోదామా? ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి, జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. మెంబర్షిప్ లో జాయిన్ కండి. మా తరఫు నుండి బెనిఫిట్స్ అంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు, అండ్ దాంతో పాటు మా ఛానల్ ప్రమోషన్ చేస్తారనమాట. అంటే కమ్యూనిటీ పోస్ట్ లో సో ప్రమోషన్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి 119 గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే, సో కొన్ని వీడియోస్ అయితే లాక్ ఉన్నాయి, అవి అన్లాక్ చేసుకోవడానికి మీరు సో 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉందన్నమాట. సో అది ఎందుకన్నా అంత అమౌంట్ అనుకుంటే, సో ఇక్కడ మీకు నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. సో కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ లో చాట్ చేయొచ్చు, డౌట్ ఉంటే అడగచ్చు. మొత్తం సో ఎటు చూడొచ్చు మీకు. సో నా తరఫు నుండి రెస్పాన్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో మొత్తానికి మీ ఛానల్ కి నేను గైడ్ చేస్తాను, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం మీకు గైడ్ చేసి నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 599 మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఎవరైతే 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ బై చేయేందుకు చూస్తారు, థర్డ్ పార్టీ నుండి బై చేయేందుకు చూస్తారు, చాలా కష్టపడతారు. 1 year 2 years 3 years 4 years కూడా అవుతుంది. 3-4 years అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఎందుకు వాచ్ టైం రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు, అలా కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం బై చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అలా బై చేస్తే మనకు సో ఎప్పటికీ నిలవదు. సో అది మనకు ఇప్పుడు చూడండి, మీరు బై చేస్తారు, ఓకే, థర్డ్ పార్టీ నుండి బై చేస్తారు. సో నెక్స్ట్ మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అది రీయూజర్లో వస్తుంది అనమాట. రీయూజర్లో వస్తుంది. మీరు ఇక్కడ నుండి బై చేశారు, ఇక్కడ నుండి బై చేశారు, యూట్యూబ్ మనకు గుర్తుపట్టేస్తుంది అనమాట. సో అలా గుర్తుపట్టేస్తుంది కాబట్టి సో మనం ఏం చేయాలి, జెన్యున్ వీడియో అప్లోడ్ చేయాలి. మనం ఇప్పుడు మనకు ఏం కావాలండి, ఆడియన్స్ తరపు నుండి మనకు రెస్పాన్స్ కావాలి. బ్రో ఈ వీడియో బాగుంటుంది, డైలీ వీడియో బాగుంటుంది, సో మీరు డైలీ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తారు, ఒక వీడియో అప్లోడ్ చేయకుంటే మీరు డైలీ ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తారు, ఇలా మనకు అడగాలి. అడిగితేనే మనకు సో ఒక రెస్పాన్స్ వచ్చిందిలాగా అనమాట. మీరు 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ వెంటబడ్డారు అనుకోండి, సో అది ఎలాగో మీరు బై చేస్తే డబ్బులు పెట్టేస్తే వస్తుందేమో అనుకుంటున్నా, థర్డ్ పార్టీ నుండి నేనైతే తీసుకోలేదు ఇప్పటి వరకు. బట్ అలాగినా తీసుకున్నారనుకోండి మీకు మానిటైజేషన్ అవుతుంది, మళ్ళీ మీకు రిజెక్ట్ అవుతుంది, తప్పకుండా రిజెక్ట్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకు AI వచ్చి కూర్చున్నది. AI మనకు కనిపెట్టేస్తుంది, ఇక్కడ నుండి ఫస్ట్ టైం తీసుకున్నావు, ఇక్కడ నుండి వాచ్ టైం తీసుకున్నావు, థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తీసుకున్నావు, నువ్వు సబ్స్క్రైబర్స్ ఇలా బై చేసినావు, సో నీకైతే మానిటైజేషన్ రిజెక్ట్ అని సో వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు బాధపడతారు. అదే మరి మనం జెన్యున్ వీడియోస్ అప్లోడ్ చేసేసి ఒకవేళ వెళ్ళి అండ్ ఒక వీడియో ఈరోజు అప్లోడ్ చేసిండ్రు అంటే, ఎలా అంటే చూడండి, మీరు రెగ్యులర్ ఒక వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, అల్గోరిథం ఎలా ఫిక్స్ అవుతుంది అంటే, ఈ పర్సన్ ఒక డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుండు అండ్ ఒక 1 month ఇలాగే కంటిన్యూ చేసిండు. సో మంచిగా ఉన్నాయి వీడియోస్, బాగున్నాయి, ఆడియన్స్ తరఫు నుండి కూడా కొద్దిగా రెస్పాన్స్ మంచిగా ఉంది. సో ఏం చేస్తాయంటే యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తాయంటే, ఒక నోటిఫికేషన్ అది కొంచెం ఇట్లా పంపడానికి ట్రై చేస్తాయి అనమాట. ట్రై చేస్తే ఏమవుతుంది అంటే, సో ఒక పర్సన్ క్లిక్ చేసి చూసిండ్రు అనుకోండి, ఎగ్జాంపుల్ సో ఒక పర్సన్ క్లిక్ చేసి చూసిండ్రు అనుకోండి, ఒక ఆడియన్స్ అనుకుందాం, ఒక క్రియేటర్ అనుకుందాం, క్లిక్ చేసి చూసినాక పూర్తి వీడియో చూసినారు అనుకోండి, ఇంకా 10 members దగ్గరికి ఇంకా రీచ్ పంపుతాయి అన్నమాట యూట్యూబ్ అల్గోరిథం. 10 members దగ్గరికి ఇంకా రీచ్ పంపిన తర్వాత ఇంకొక పర్సన్ క్లిక్ చేసి చూస్తారు, అందులో నుంచి ఇంకొక పర్సన్ క్లిక్ చేసి చూస్తారు. సో అప్పుడు మనకు ఇంకా రీచ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. అల్గోరిథంకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంత 10 members పంపినా, ఈ పర్సన్ క్లిక్ చేసి చూసాను, 10 members నుండి ఒక పర్సన్ క్లిక్ చేస్తే చాలు, ఇంకా మళ్ళీ రీచ్ ఎక్కువ వస్తాయన్నమాట. సో యూట్యూబ్ అల్గోరిథం అలాగే పనిచేస్తుంది అనమాట. ఎక్కడి నుండో థర్డ్ పార్టీ నుండి మీరు బై చేయకుండా, ఎవరికైతే 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు బాధపడతారో, సో బాధపడకండి, కసితో వర్క్ చేయండి. ఇక్కడ నేనేం చెప్పబోతున్నా అంటే, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి, టైమింగ్ మెన్షన్ చేసుకోండి, మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఏదో ఒక టైం మెన్షన్ చేసుకోండి, తప్పకుండా మీకు వీడియో వైరల్ అవుతుంది. యూట్యూబ్ అల్గోరిథం అలాగే పనిచేస్తాయండి. మీరు థర్డ్ పార్టీ నుండి బై చేసారు అనుకోండి, సో ఏదో ఒక టైంలో మనకు భయం ఉంటాయన్నమాట. అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటాయంటే, నేను ఇక్కడ నుండి బై చేసిన బట్ నా ఛానల్ డిమానిటైజేషన్ కావచ్చు, భయం ఉంటాయన్నమాట. ఏదో ఒక మెయిల్ గిన వచ్చింది అనుకోండి, ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, భయం ఉంటాయన్నమాట. ఎలా భయం ఉంటాయంటే, అబ్బా ఈ నోటిఫికేషన్లో ఈ మెయిల్లో ఏముంటుందో,
అని భయం ఉంటుంది. కాబట్టి మీరు జెన్యున్గా వీడియోస్ అప్లోడ్ చేసినారు అనుకోండి, మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి ఒక అన్నదాత లైక్ ఏమంటారు అంటే నా మీనింగ్ బాగుంటుంది అండ్ లైఫ్ లాంగ్ బాగుంటుంది అని. సో అంటే లైఫ్ లాంగ్ మీకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సో మొత్తానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. మీరు థర్డ్ పార్టీ నుండి తీసుకుంటే ఇక అది వాయే కథ, భయం ఉంటుంది, ఇక అది ఎప్పుడు పోతుంది అని భయం ఉంటుంది అనమాట. కొందరు అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసి అయితే చేసే వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది, థర్డ్ పార్టీ నుండి బై చేయడం. సో అట్లా ఉంటారు. కాబట్టి అలా చేయకుండా జెన్యున్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనదే పోతుందండి. కొద్దిగా లేట్ కావచ్చు, లేటెస్ట్గా మనకు ఫేమస్ వస్తాయి అన్నమాట. ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రావాలి. ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వస్తే ఏమవుతాయంటే కొద్దిగా మనకు మంచిగా ఫీల్ వస్తాయి అనమాట. ఎలా ఫీల్ వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు బయట అవుట్ సైడ్ వెళ్ళిండ్రు అనుకోండి, ఒక సిటీకి వెళ్ళిండ్రు అనుకోండి, ఒక పర్సన్ మన సబ్స్క్రైబర్స్ మనకు గుర్తుపట్టి బ్రో నీ వీడియోస్ డైలీ చూస్తాను, మీరు చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తావు, సో ఒక సెల్ఫీ తీసుకుంటాను, ఇలాంటి ఫీలింగ్ రావాలి. అంటే మనకు రెస్పాన్స్ రావాలి. అలా రెస్పాన్స్ వస్తే మనకెంత ఫీలింగ్ ఉంటుందండి, అంటే ఎంత బాగుంటుందండి. సో అట్లా మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయండి, ఒక ఆడియన్స్కు ఉపయోగపడే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అన్నమాట. సో ఇది నేను చెప్పే ప్రయత్నం. అండ్ థర్డ్ పార్టీ నుండి బై చేయకండి అని నేను చెప్పే ప్రయత్నం అండి. ఒక కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేయండి. కొన్ని డేస్ లేట్ అవుతుంది, బట్ పక్కా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. కొన్ని డేస్ లేట్ అవ్వచ్చు, బట్ పక్కా మానిటైజేషన్ అవుతుంది. పక్కా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు సో రెవెన్యూ సాధిస్తారనమాట. సో ఇది అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.